కన్నప్ప సినిమా అంతా ఒక ఎత్తు, చివరి గంట మరొక ఎత్తు, ఇక క్లైమాక్స్ ఇంకా ఏమి చెప్పలేక ఉన్నాను. నేను సినిమా చూసిన వెంటనే రికార్డ్ చేస్తున్న ఈ మూవీ రివ్యూ కన్నప్ప. అంటే మనకు తెలిసిన కథనే మనం ఆల్రెడీ చూసేసాము, కృష్ణంరాజు భక్త కన్నప్ప. అయినా కానీ ఇంత ఎఫెక్టివ్గా తీశాడంటే మంచు విష్ణుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతని 10 ఏళ్ల కళ 2015లో యాక్చువల్గా ఈ సినిమాని, కన్నప్ప అనే సినిమాని తనిఖీల భరణి తీద్దాం అనుకున్నాడు, సునీల్ని హీరోగా పెట్టి. బట్ ఎందుకో మరి మంచు మనోజ్కి వచ్చింది. అతను అంటే 1-2 కోట్ల బడ్జెట్లో తీయాలనుకున్నారు తనిఖీల భరణితో. బట్ మంచు విష్ణు గ్రాండ్గా తీయాలనుకున్నాడు. మేబీ బాహుబలి ఎఫెక్టో మరి ఏంటో తెలియదు, కానీ మొత్తానికి 10 ఏళ్ళు పట్టింది. 180 కోట్లు బడ్జెట్ పెట్టి తీశాడు. ఇక అంటే మామూలుగా మంచు విష్ణుకి గత 10 ఏళ్ళుగా చూసుకుంటే ఒక సినిమా హిట్ లేదు. దానితో ఎక్కువ ట్రోలింగ్కి గురయ్యాడు. మా ఎన్నికలప్పుడు అక్కడి నుంచి అంటే మంచి మీమ్స్ స్టఫ్ అయ్యాడు. ఆయన మాట్లాడే మాటలు అది ఎవరికి నమ్మకం లేదు ఈ సినిమా గురించి. కానీ కేవలం ప్రభాస్ యాడ్ అవ్వడం వల్ల ఈ సినిమాలో జనాలు చూశారు. ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నారు అంటే ప్రభాస్ కోసమే. బట్ ప్రభాస్ కోసం వెళ్ళిన వాళ్ళు సినిమా నచ్చుతుంది వాళ్ళకి బికాస్ ఆఫ్ కన్నప్ప స్టోరీ. లాస్ట్ 1 అవర్ క్లైమాక్స్, మంచు విష్ణు, శివుడు, ఈ భక్తి, అదంతా. ఇక డీటెయిల్గా సినిమా రివ్యూలోకి వెళ్తే సినిమా అయితే చాలా పెద్దగా ఉంది. 3 గంటల సినిమా ఉంది. సినిమా స్టార్టింగ్లో మనకు ఓపెనింగ్ షాట్లోనే మనకు ఒక పాటతో స్టార్ట్ చేశారు. ఏది మనకు ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చింది. మంచు విష్ణు 2 కూతుర్లు అరియానా, వివియానా, వాళ్ళే పాడారు ఆ పాటని, వాళ్ళే యాక్ట్ చేశారు. అంటే కాళహస్తి మహత్యం గురించి పాట పాడుతూ ఒక పాటతో స్టార్ట్ చేశారు. ఆ పాట ఆల్రెడీ యూట్యూబ్లో చూసినప్పుడు అనిపించింది, అంటే ఆ 2 పిల్లలకి యాక్టింగ్ రాదు, వాళ్ళతో ఎందుకు చేయించారా బాబు అనిపించింది. ప్లస్ యూట్యూబ్లో చూసినప్పుడు ఆ పాటతో పాటు ఆ పాటలో జరుగుతున్న శ్రీకాళహస్తి అంటే మన సాలెపురుగు అండ్ పాము అండ్ ఏనుగు స్టోరీ బొమ్మల రూపంలో చూపించారు. బట్ సినిమాలో అది చూపించలేదు. అంటే మనకు తెలుసు కాబట్టి ఆ పాట అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి, మొదటిసారి కథ చూస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో వాళ్ళకి అర్థం కాదు ఆ కాళహస్తి మహత్యం. ఎందుకంటే ఆ పాటలో చూపించింటే ఆ తర్వాత వాటి ఇంపాక్ట్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. అవన్నీ వస్తాయి. సాలెపురుగు, పాము అండ్ ఏనుగు ఒక సిచ్యువేషన్లో బయటకు వస్తాయి. అవే ఎందుకు వచ్చాయనేది జనాలకు అర్థం కావాలి అంటే ఆ పాటని దృశ్య రూపంలో చూపించాల్సింది ఫస్ట్లో. సరే, అది పక్కన పెట్టేస్తే ఆ తర్వాత తిన్నాడు మన కన్నప్ప, అసలు పేరు తిన్నాడు స్టోరీ చిన్నప్పటి నుంచి చూపించారు. ఆ పిల్లవాడుగా చేసింది, చిన్నప్పుడు కన్నప్పగా చేసింది మన మంచు విష్ణు కొడుకు. చాలా క్యూట్గా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. ట్రైలర్లో కూడా చూపించారు. కానీ ఆ పిల్లవాడి వాయిస్ తెలుగు రాదు వీళ్ళకి సరిగ్గా. ఎందుకంటే అంటే మంచు ఇప్పుడు తెలుసు కదా, మంచు లక్ష్మి ఎలా మాట్లాడుతుంది తెలుగు, అలా ఉంది. ఆ ట్రైలర్లోనే స్టార్టింగ్లో దేవుడు లేడు అనేది నవ్వొస్తుంది. ఇక స్టార్టింగ్లో ఆ పిల్లవాడి ఎపిసోడ్ అంతా అదే డబ్బింగ్ పెట్టారు. చిరాకు దొబ్బింది నాకు. ఏంట్రా బాబు, డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పవచ్చు కదా, పిల్లోడు బాగున్నాడు కానీ ఏంటా వాయిస్ ఏంటి, అదేదో ఫారినర్ తెలుగులో మాట్లాడినట్టు గలీజ్గా అనిపించింది. సరే, ఇక తిన్నాడు స్టోరీ అలా వెళ్ళింది. ఇక క్యారెక్టర్లు అన్నీ ఉన్నాయి, చాలామంది ఉన్నారు. శరత్ కుమారు అక్కడ. ఆ తర్వాత మనకు మోహన్ బాబు క్యారెక్టర్ని బాగా ఇంట్రొడ్యూస్ చేశారు. బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒక పాటతో మంచిగా చూపించారు మోహన్ బాబుని. ఇక చాలామంది ఉన్నారు అక్కడ. బ్రహ్మానందం అనేసి, మధుబాల అనేసి, దేవరాజ్ అనేసి, ఇక చాలామంది యాక్టర్లు ఉన్నారు. అండ్ మన సప్తగిరి ఉన్నాడు, బ్రహ్మాజీ ఉన్నాడు, మన బిగ్ బాస్ నుంచి కౌశల్ ఉన్నాడు, బిగ్ బాస్ నుంచి శివబాలాజీ ఉన్నాడు. వీళ్ళంతా ఉన్నారు చిన్న చిన్న క్యారెక్టర్లే. బట్ ఓకే, పర్లేదు, గుర్తుపట్టొచ్చు వాళ్ళని. వాళ్ళకి చెప్పుకోదగ్గ క్యారెక్టర్లే పడ్డాయి. ఒక మొదటి అరగంట పాటు మనకు ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సరిపోయింది. ఆ ఊరు, అక్కడ గూడాలు, వాళ్ళ మధ్యన సమస్యలు. అంటే కన్నప్ప దేవుణ్ణి ఎందుకు నమ్మడనే దానికి బలమైన కారణం ఇచ్చారు. అంటే మనకు తెలుసు ఇదంతా కల్పితమని. మనకు తెలిసిన అంటే దూర్జటి మహాకవి 16వ శతాబ్దంలో రాసిన దాని నుంచి తెలిసిన కథ ఏంటి, కన్నప్ప శివునికి కన్ను ఇచ్చాడు అనేది అందరికీ తెలుసు. అది ఒక్కడే తెలుసు. అంతకుముందు ఏం జరిగింది అనేది కల్పితమే. మనము అది కృష్ణంరాజు కన్నప్ప చూసి అది నిజం అనుకున్నాం. బట్ అది కూడా కల్పనే. అది బాపు రామనాల సృష్టి. ఇప్పుడు దాని అది కాకుండా మన మంచు విష్ణు ఈ సినిమా కథా స్క్రిప్ట్ రాసుకున్నాడు. అంటే అతను అంటే ఇంగ్లీష్ సినిమాలు చూసే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాగా, బాహుబలి లాగా అలా రాసుకున్నాడు ముందు కథ అంతా. అది నెక్స్ట్ ఇంకెవరైనా సినిమా తీస్తే కన్నప్ప మీద ఒక 50 ఏళ్ళ తర్వాత ఆ క్లైమాక్స్ని మార్చలేరు. అది నిజంగా జరిగింది. అంతకుముందు ఏంటి అనేది ఎవరు ఊహకు తగ్గట్టు ఆ రోజు పరిస్థితులను బట్టి వాళ్ళు రాసుకుంటారు. అది బాగుంటుందా బాగాలేదా అనేది చూసిన మనం చెప్పాలి.
ఇక అరగంట తర్వాత సినిమా ఇక హీరోయిన్ ఇంట్రడక్షన్. హీరోయిన్ ఎవరో అమ్మాయి, కొత్త అమ్మాయి, ప్రీతి ముకుందన్ అంట, కేరళైట్. చాలా బాగుంది అమ్మాయి, చాలా అందంగా ఉంది, అసలు భలే ఉంది. దానికి తోడుగా ఇది 2వ శతాబ్దంలో జరుగుతున్నట్టు కాబట్టి ఇంకా ఒంటి మీద బట్టలే లేవు అమ్మాయికి. చాలా గ్లామరస్గా ఉంది, మంచి క్యారెక్టర్, బాగా యాక్ట్ కూడా చేసింది. గ్లామరే కాదు, యాక్టింగ్ కూడా బాగా చేసింది అమ్మాయి. ఇక లవ్ స్టోరీ ఒక అరగంట పాటు లాగారు. అక్కడ పాటలు అవి, ఒక పాట పెట్టుకున్నారు, మంచి సెన్చువస్ సాంగ్. ఇలా ఆ గంట తర్వాత మళ్ళీ మధ్యన ఒక విలను, అంటే సేమ్ నాకు చాలా మటుకు సీన్లు చూస్తుంటే బాహుబలి సినిమానే గుర్తొచ్చింది. బాహుబలిలో కాలకైలాగా ఇక్కడ కాలయముడు అనే విలను. ఇక హీరోయిన్ల మధ్యన సన్నివేశాలన్నీ తమన్నా ప్రభాస్ సీన్ల మాదిరే అనిపించాయి నాకు చాలా మటుకు. చాలా అవి చూస్తున్నంతసేపు నాకు బాహుబలి సినిమానే గుర్తొచ్చింది. సరే, అక్కడికి అయిపోయింది. 1:20 తర్వాత, ఆ 1:15 తర్వాత అప్పుడు మనకు మన మోహన్ లాల్ ఎంట్రీ ఉంది. అది ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఈ సినిమాలో. అంటే తెలుసు మోహన్ లాల్ ఉన్నాడనేసి, కానీ మోహన్ లాల్ క్యారెక్టర్ ఏంటి, అసలు ఈ తిన్నడు ఫ్లాష్ బ్యాక్ ఏంటి, పూర్వజన్మ వృత్తాంతం, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలుసు, అది చాలామందికి తెలియదు. ఇది అక్కడ మన విజయవాడ కనెక్షన్ పెట్టి, అంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఈ పురాణాల గురించి తెలిసిన వాళ్ళు, నాలాంటి వాళ్ళకి తెలుసు ఇవన్నీ. సో అక్కడ 1:20 ఇంటర్వెల్ కార్డు పడింది. సో ఫస్ట్ హాఫ్ అంతా చూస్తే ఏమంటారు, దేవుని గురించి ఎక్కువ ఏం లేదు. ఇదంతా ఒక బాహుబలిలాగా, ఒక జానపద కథలాగా రాసుకున్నాడు మంచి విష్ణు. అక్కడక్కడ అంటే మనకు శివుణ్ణి చూపించడము, అక్షయ్ కుమార్ శివునిగా సెట్ అయ్యాడు, పార్వతీదిగా కాజల్ అగర్వాల్ సెట్ అయింది, వాళ్ళంతా ఓకే. ఇక మోహన్ బాబు మంచి క్యారెక్టర్, ఒక సీనే ఉంది ఫస్ట్ హాఫ్లో. ఇక ఇంటర్వెల్ ముందు మోహన్ లాల్ క్యారెక్టర్ సర్ప్రైజింగ్గా బాగానే ఉంది. అంటే భక్తి సినిమాగా కాకుండా ఒక మామూలు ఒక జానపద సినిమా, ఒక బాహుబలి లాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు. ఇక సెకండ్ హాఫ్లో మొదటి అరగంట పాటు ఇక ఇది మొదటి ఏదైతే స్టార్ట్ చేశారో ఆ కథను ఎండ్ చేయాలి కాబట్టి అక్కడ యుద్ధ సన్నివేశాలని పెట్టుకున్నారు. ఇంకొక పాట పెట్టుకున్నారు హీరోయిన్తో. ఇంకా గ్లామర్ డోస్ బాగానే పెంచారు అక్కడ. ఇంకా ఆ ఫైటే, ఏదైతే ఫైట్ పెట్టుకున్నారో 1,00,000 మందితో వీళ్ళ ఫైట్ అన్నారు, అది కొద్దిగా నమ్మబుల్గా లేదు. ఎందుకంటే అందరినీ న్యూజిలాండ్ తీసుకెళ్ళాడు, 600 మందిని న్యూజిలాండ్ తీసుకెళ్ళి అక్కడ షూట్ చేశాడు. సో జనాలు సరిపోలేదు. అక్కడ ఒక 10-20 మందిని పెట్టి యుద్ధం అని చూపించారు. ఏమంటే మనము ఎన్నో యుద్ధాలు చూసి, బాహుబలి లాంటి సినిమాల్లో, ఈ ఫారెన్ సినిమాల్లో చూసి యుద్ధం అంటే గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇలా సింపుల్గా ఒకరికొకరు కొట్టుకోవడంతోనే యుద్ధం మామ అనిపించారు. కానీ ఇక్కడ ఒకటి మంచి క్యారెక్టర్ శరత్ కుమార్కి పడింది. శరత్ కుమార్ది ఏమంటారు, మంచి 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 సీన్లు ఉన్నాయి శరత్ కుమార్కి సెకండ్ హాఫ్లో, బాగా అనిపించింది అక్కడ. ఇక అమ్మయ్య అనుకున్న అక్కడికి ఇతను ఏదైతే రాసుకున్నాడో మంచు విష్ణు కథ అక్కడికి అయిపోయింది. అంటే అప్పటికే సినిమా కరెక్ట్గా 2 గంటలు అయింది. ఇక అప్పుడు అసలు కథ ఏది, మన భక్త కన్నప్ప అసలు కథ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 2 గంటల సినిమా, అసలు మనకు సంబంధం అంతా కల్పితం అదంతా. అక్కడి నుంచి ఎప్పుడైతే మనకు రుద్ర అని ప్రభాస్ని పిలుస్తాడో అక్షయ్ కుమార్, అక్కడి నుంచి అసలు కథ. మహాశివరాత్రి రోజు అక్కడి నుంచి ఇక ప్రతి సీను, ప్రతి మాట, ప్రతి డైలాగు అదిరిపోయింది అక్కడి నుంచి. అంటే 1 గంట సేపు, 2 గంటల తర్వాత మొదలైన సినిమా 3 గంటలు, అంటే 1 గంట సేపు కన్ను ఆర్పకుండా, ఎవరు కిక్కురు మనకుండా, పిన్ డ్రాప్ సైలెన్స్తో సినిమాలో లీనమైపోతారు. అసలైన భక్తి సినిమా లాస్ట్ 1 గంట, మొదటి 2 గంటలు మామూలు సినిమా. ఇక ఆ గంటలో ఇక ప్రభాస్ వచ్చిన కాడి నుంచి, ప్రభాస్ ఒక 20 నిమిషాలు ఉన్నాడు, అదిరిపోయింది సినిమాకి టర్నింగ్ పాయింట్. ఒకేసారి అక్కడ మోహన్ బాబుతో డైలాగ్ ఎక్స్చేంజ్, విష్ణుతో డైలాగ్ ఎక్స్చేంజ్, హీరోయిన్తో డైలాగ్ ఎక్స్చేంజ్. అక్కడ ఇంకోటి కొత్త ఎలిమెంట్ పెట్టుకున్నారు హీరోయిన్ సైడ్. శ్రీకాళహస్తి మహత్యం తెలపడానికి, ఆమెను కాపాడడానికి శ్రీకాళహస్తి అంటే పాము, అదేమంటారు మన సాలెపురుగు, ఏనుగు రావడం అనేది కొత్తగా డిజైన్ చేశారు. అది ఆ సీన్ నచ్చింది నాకు, అది ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఆ తర్వాత ఇక ప్రభాస్ది అయిపోయాక ఇంకా అయిపోవాలి యాక్చువల్ చెప్పాలంటే. బట్ అక్కడి నుంచే మెయిన్ ఇంకా మంచు విష్ణు అక్కడి నుంచి లీడ్ తీసుకున్నాడు. సింగిల్ టేక్ షాట్స్, బాగా ఆర్ద్రత, అవన్నీ బాగా పండించాడు అక్కడి నుంచి. ఆ పాట ఏదైతే ఉందో శివ శివ శంకర అనేసి ఆ పాట, అది ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చినప్పుడు, నాకు యూట్యూబ్లో సినిమా రిలీజ్కి ముందు వచ్చిన మొత్తం కంటెంట్లో అదొక్క పాట నచ్చింది నాకు. రోజు వింటున్న ఆ పాట నాకు బాగా ఎక్కింది. ఆ పాట సినిమాలో చూస్తే ఇంకా అదిరిపోయింది ఆ పాట. ఇక ఆ తర్వాత ఇక
ఏదైతే ఉందో అంటే మనం విన్నాము కన్ను ఎందుకు ఇచ్చాడు అనేది, మన కన్ను ఇచ్చాడని తెలుసు, కానీ ఎందుకు ఇచ్చాడు అనేది భలే లాజికల్గా చూపించారు దీంట్లో. ఇచ్చే సన్నివేశం ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి గ్రాఫిక్స్తో ఎంత బాగా చూపించారని, ఎంత రియలిస్టిక్గా చూపించారంటే ఇక కదిలిపోయా నేనైతే. ఇక తెలుసు నాకు, మనకందరికి తెలుసు, అయినా కానీ అంత బాగా ఎఫెక్టివ్గా ఒళ్ళు జలధరించి రోమాలు లిక్క పొడుచుకొని కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అసలు నాకైతే. అబ్బా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి నిజంగా. ఆ క్లైమాక్స్ అక్కడ వచ్చే ఒక పాట ఉంది మోహన్ బాబుకి, అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు సినిమా మొత్తానికి అతను స్టీఫన్ ఏదో పేరుంది అతని మ్యూజిక్ డైరెక్టర్. అతను ఒక పాట ఇంతకుముందు చేశాడు అతను, చాలామందికి రింగ్ టోన్ అది, గణపతి మీద గణాధ్యక్షాయ ధీమహి అనే ఒక పాట ఉంది అతనిది, అతనే మ్యూజిక్ డైరెక్టర్. అందుకే అంత అద్భుతంగా ఉంది మ్యూజిక్ సినిమా మొత్తానికి. ప్లస్ ఎస్పెషల్లీ శివశంకర్ పాట అండ్ క్లైమాక్స్లో మోహన్ బాబు మీద వచ్చిన పాట. ఎందుకులే ఇంకా సినిమా గురించి చెప్పడం, ఇంకా చెప్తూనే పోతూ ఉంటాను నేను, అంత ఎక్సైట్ అయిపోయాను సినిమా. ఏమో అనుకున్నాను కానీ నిజంగా అంటే 50 ఏళ్ల క్రితం వచ్చిన భక్త కన్నప్ప, ఆ జనరేషన్కి కన్నప్ప కృష్ణంరాజు అయితే, ఈ జనరేషన్కి కన్నప్ప మాత్రం మంచు విష్ణునే. అంటే మనకు అన్నమయ్య అంటే నాగార్జున గుర్తొస్తాడు, ఇప్పుడు మనకు కన్నప్ప అంటే ఇక మంచు విష్ణు గుర్తొస్తాడు. ఇక మంచు విష్ణు ఇంకా సినిమాలు చేయకపోయినా పర్లేదు, అతను కెరియర్ ఇంకా సెట్, ఇంకా సినిమా చరిత్రలో నిలబడిపోతాడు ఈ క్యారెక్టర్ ద్వారా. అలా చాలా అదృష్టం చేసుకున్నాడు ఈ క్యారెక్టర్ చేయడానికి. బాగా చేశాడు, బాగా తీశాడు, బాగా చూపించాడు. సో మొదటి 2 గంటలు మామూలు సినిమా, లాస్ట్ గంట మాత్రం సూపర్ సినిమా. ఇక క్లైమాక్స్ అయితే అద్భుతమే. సో ఖచ్చితంగా చూడండి ఈ సినిమాని. అంటే బయట ఉన్న నెగిటివిటీ, ట్రోల్స్, అంటే మంచు విష్ణు అంటే నాకు కూడా పర్సనల్గా నచ్చడు, నాకు అస్సలు నచ్చడు మంచు విష్ణు. ఐ లైక్ మోహన్ బాబు, ఐ లైక్ మంచు మనోజ్, ఐ లైక్ మంచు లక్ష్మి, బట్ నాట్ మంచు విష్ణు బికాస్ ఆఫ్ అంటే అతను మాట్లాడే విధానము, బయట యాటిట్యూడు, ఆ పొగరు, అవన్నీ నాకు నచ్చవు. బట్ సినిమాలు చూశాక సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. సో సినిమా పరంగా మాట్లాడుతున్నాను నేను. కన్నప్ప స్టోరీ అందరికీ తెలియాలి, ఈ జనరేషన్కి తెలియాలి. ఈ జనరేషన్ తెలిస్తేనే వాళ్ళ పిల్లలకు చెప్తారు, ఇంకో 50 ఏళ్ళు కన్నప్ప బతికే ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ అలాగే కంటిన్యూ అవ్వాలి. చాలామంది ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి కన్నప్ప మీద. మన కన్నడ రాజ్ కుమార్ మొదటి సినిమానే బేడర కన్నప్ప కన్నడలో, అదే సినిమాని తెలుగులో కూడా తీశారు, కాళహస్తీశ్వర మహత్యం అని. 53లో వచ్చింది ఆ సినిమా. ఆ తర్వాత 76లో మన కృష్ణంరాజు తీశాడు, తెలుగులో అంతే మళ్ళీ ఇదే రావడము. కన్నడలో ఇంకోటి వచ్చింది 86లో, దాంట్లో రాజ్ కుమార్ శివుడు, మన శివరాజ్ కుమార్ కన్నప్ప, అండ్ మన పునీత్ రాజ్ కుమార్ చిన్నప్పుడు కన్నప్ప చేశారు. అసలు కన్నడ వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళకి బసవ పురాణంలో ఉంది కన్నప్ప గురించి. మనకు దూర్జటి తెలుగులో రాస్తే కన్నడ వాళ్ళకి బసవ పురాణం ప్రామాణికం. మొదటి కన్నప్ప సినిమా 1939లో ఎప్పుడో వచ్చింది. అలా హిందీలో కూడా ఒకసారి వచ్చింది అనుకుంటా, బట్ ఎవరికి తెలియదు. మనకు తెలుగు వాళ్ళకి తెలుసు, తమిళ వాళ్ళకి తెలుసు, కన్నడ వాళ్ళకి మాత్రం తెలుసు మన కన్నప్ప గురించి. మలయాళీస్కి తెలియదు, ఇక నార్త్లో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ సినిమా ద్వారా కన్నప్ప అందరికీ తెలియాలి, సినిమా బాగా ఆడాలి, బాగా చూడాలి జనాలు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే ఇలాంటి కథలు ఇంకా వస్తాయి. మనకు ఎలా తెలిసే మహాభారత, రామాయణాలు, భాగవతాలు సినిమాల ద్వారా, టీవీల ద్వారా అనేది తెలుసు. సో ఈ జనరేషన్ కిడ్స్కి, రాబోయే తరాలకి తెలియాలి అంటే ఇలాంటి సినిమాలు రావాలి. మన పురాణాలు, మన చరిత్ర సినిమాల ద్వారానే జనాలు చూస్తారు. అందులో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద స్టార్లు యాక్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది చూస్తారు. ఈ సినిమాలో ప్రభాస్ లేకపోతే ఎవరు థియేటర్ దాకా వెళ్ళరు, మంచు విష్ణు మాత్రమే ఉంటే ఎవరు వెళ్ళరు. కేవలం ప్రభాస్ ఉన్నాడు కాబట్టి జనాలు వెళ్తున్నారు. ప్రభాస్ కోసం వెళ్ళి కన్నప్ప స్టోరీ తెలుసుకొని విష్ణుని మెచ్చుకొని బయటకు వస్తున్నారు నాలాగా. సో అందుకు ఈ సినిమా చూడాలి. సో నేను మళ్ళీ చూస్తాను, ఇప్పుడు చూశాను నేను. ఇక రేపు ఈ వీకెండ్లో ఫ్యామిలీకి చూపిస్తాను మళ్ళీ ఎందుకంటే నా పిల్లలకు చూపించాలి ఖచ్చితంగా ఈ సినిమాని. వాళ్ళకి గుర్తుండిపోతుంది ఒకసారి చూశారంటే, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. సో మీరు కూడా అదే పని చేయండి. అవన్నీ నెగిటివిటీ పక్కన పెట్టేయండి. మంచు విష్ణు ఏం చూస్తాంలే అని పక్కన పెట్టేయండి. కృష్ణంరాజు కన్నప్ప చూసాంలే యూట్యూబ్లో, టీవీలో అనుకుని పక్కన అనకుండా ఫ్యామిలీ మొత్తం ఇంటిల్లిపాది, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఎస్పెషల్లీ పిల్లల్ని మాత్రం మిస్ కాకుండా తీసుకెళ్ళి బలవంతంగానే తీసుకెళ్ళండి. మొదటి 2 గంటల పాటు మామూలు కమర్షియల్ సినిమాలాగా ఎంజాయ్ చేయండి. కానీ లాస్ట్ గంట మాత్రం ఇక భక్తి పారవేశంతో బయటకు వస్తారు. వెంటనే అంటే మనం జనరల్గా మన తిరుపతి వెళ్ళిన చాలామంది ఖచ్చితంగా కాళహస్తికి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్తారు జనరల్గా మన తెలుగు వాళ్ళు. సో ఈ సినిమా అయ్యాక చాలామంది ఇక కాళహస్తికి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు, వెళ్ళాలి కూడా. సో చూడండి, నా రేటింగ్ వచ్చేసి అంటే ఇలాంటి భక్తి సినిమాలు, దేశభక్తి సినిమాలు, దేవుని భక్తి సినిమాలు యాక్చువల్గా జనరల్గా రేటింగ్ ఇవ్వను నేను.
కానీ ఈ సినిమాకి ఇవ్వాలి మొదటి 2 గంటలకి, ఫస్ట్ హాఫ్కి కానీ తర్వాత అరగంట 2 గంటలకి ఒకే రేటింగ్ ఇస్తాను, 2 రేటింగ్ ఇస్తాను ఫస్ట్ 2 గంటలకి. కానీ లాస్ట్ గంటకు మాత్రం 4 out of 5 ఇస్తాం లాస్ట్ గంటకి. ఇక క్లైమాక్స్కి 5 out of 5. సో అలా విడివిడిగా చూస్తే, బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం 4 రేటింగ్ ఇస్తాను ఈ సినిమాకు. నేను గుడ్ అని చెప్తాను. మొదటి 2 గంటలు నేను క్షమించేస్తాను, బికాస్ ఆ ఇంపాక్ట్ కావాలి నాకు. లాస్ట్ గంట జనాలు చూడాలి. సో ఖచ్చితంగా వెళ్ళండి. ఈ కన్నప్ప తెలుగు వాళ్ళు ఎలాగో చూస్తారు, మన కథ, మనకు తెలిసిన కథ. సౌత్లో చూస్తారు, కర్ణాటకలో చూస్తారు, తెలుగులో చూస్తారు. ఒక తమిళ్, మలయాళం అండ్ హిందీలో కూడా చూడగలిగితే ఈ సినిమాని, ఎస్పెషల్లీ నార్త్ బెల్ట్లో ఈ సినిమా అందుకుంటే మాత్రం అద్భుతమే. అందుకోకపోయినా పర్లేదు, బట్ రేపొద్దున ఓటీటీలో వచ్చినప్పుడైనా చాలామంది చూస్తారు ప్రభాస్ కోసం అన్న. బట్ థియేటర్లో చూడాలి, ఎందుకంటే 200 కోట్లు బడ్జెట్ పెట్టాడు. ఆ 200 సొంతంగా రిలీజ్ చేశాడు సినిమాని. డిస్ట్రిబ్యూటర్లకు అమ్మలేదు, ఓటీటీలో కూడా అమ్మలేదు. 10 వారాల వరకు ఓటీటీకి ఇవ్వనన్నాడు, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు విష్ణు. సో సినిమా ఖచ్చితంగా థియేటర్స్లో ఆయనకు రావాల్సిన డబ్బు ఒక 100 కోట్లు వచ్చిందంటే చాలు, ఇంకో 100 కోట్లు ఓటీటీకి అమ్మేస్తాడు. కాబట్టి అతని డబ్బు అతనికి వస్తుంది. సో సినిమా అందరూ చూసి ఎంజాయ్ చేయండి, బట్ ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్, వాచ్ ఇట్. టికెట్ రేట్స్ కూడా పెంచలేదు. ఆంధ్రాలో 50 రూపాయలు బాల్కనీకి పెంచారు కొన్ని చోట్ల, కింద పెంచలేదు. తెలంగాణలో కూడా రేట్లు ఏం పెంచలేదు. సో ఈ వీకెండ్కి ఖచ్చితంగా చూడండి ఈ కన్నప్ప సినిమాని. అద్భుతం, చివరి గంట మహా అద్భుతం, ఇక క్లైమాక్స్ అత్యద్భుతం. మీకు అంటే మీరు ఎంత నెగిటివిటీగా అయినా వెళ్ళండి, మీకు నచ్చదనుకునే వెళ్ళండి సినిమాకు, నచ్చకుండా అయితే బయటికి రారు. ఓకే, బాయ్.